వాహిని టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం. నేను మీ రమేష్ పోతరాజు. కాక తెలంగాణ రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారంటూ ఉండరు. నాటి ప్రధాని పివి నరసింహారావుతో వెంకటస్వామి అలియాస్ కాకాకు ఉన్న చొరవ కారణంగా ఎన్నో సమస్యలు పరిష్కరించగలిగారు. ఆయన కుమారుడు వివేక్ సైతం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశాడు. అయితే తాజాగా కాకా మనవడు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి పార్లమెంట్ బరిలో నిలవబోతున్నట్లు సమాచారం. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ జి వెంకటస్వామి మనవడు జి వంశీకృష్ణ రాజకీయ అరంగేట్రం చేయడానికి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరానికి చెందిన గడ్డం వెంకటస్వామి అలియాస్ గుడిచెల వెంకటస్వామి ఈ ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రేమ ఆప్యాయతతో పిలుచుకునే కాక పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా 1989లో పోటీ చేసి అప్పటి వరకు పెద్దపల్లిని ఏలుతున్న తెలుగుదేశం పార్టీ ఆధిపత్యంపై అనూహ్యంగా గెలుపొందారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా 2 పర్యాయాలు విజయకేతనం. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి నాయకునిగా, ఈ ప్రాంతంలో ఏకైక నాయకునిగా, అందరికీ ఆప్తమిత్రుడుగా ఓ వెలుగు వెలిగాడు. ఈ ప్రాంతంలో రాజకీయాలకు అతీతంగా జి వెంకటస్వామిని అతిగా గౌరవించేవారు. జి వెంకటస్వామి కార్మిక శాఖ మంత్రిగా కేంద్రంలో కీలక పదవిలో ఉన్న సమయంలో సింగరేణి గ్యాలరీస్ స్పీకర్లకు కష్టాల్లోకి వెళ్ళింది. అయితే అప్పటి ప్రధాని పివి నరసింహారావుతో వెంకటస్వామికి ఉన్న చొరవ కారణంగా సింగరేణి సంస్థ ఈక్విటీని పెంపుదల చేశారు. పెంచిన వాటాధనం గాను ఆ రోజుల్లో 400 కోట్ల రూపాయలు ఇప్పించారు. దరిమిలా సింగరేణి సంస్థకు బిఐఎఫ్ఆర్ గండం తప్పింది. కాకా వెంకటస్వామి చేసిన పనులలో ఇది పెద్ద మొత్తంలో. ఆ రోజులలో సింగరేణిలో దాదాపుగా 1 లక్షకు పైగా కార్మికుల సంఖ్య ఉండేది. అలాగే సింగరేణి కార్మికులకు వెంకటస్వామి కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా థర్డ్ బెనిఫిట్ గా పెన్షన్ స్కీమ్ అమలు చేశారు. 1996 కంటే ముందు సింగరేణి కార్మికులకు పెన్షన్ స్కీమ్ లేదు. ఇదంతా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు జి వెంకటస్వామి ఈ ప్రాంతానికి కార్మిక నాయకుడిగా, కార్మికులకు తరతరాలుగా గుర్తుంచుకునే సంఘటన. అలాగే వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో శాశ్వతమైన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా, ఏఐసిసి సభ్యులుగా ఉన్నారు. దేశ రాజకీయాల్లో ఆయన మార్పు ఉండేది. ఇందిరాగాంధీ అలాంటి అగ్ర నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉండేవాడు. కాక అంటే ఆషామాషి కూడా కాదు. ఈ రోజు హైదరాబాద్ లో అప్పుడు గ్రామాల నుంచి వలస వచ్చిన కార్మికులు నిర్మించుకున్న వేలాది మంది పేద కార్మికుల ఇళ్లను తొలగించడానికి వస్తే అప్పుడు కార్మికుల పక్షాన నిలిచి దాదాపు 75,000 మంది కార్మికులకు ఆశ్రయం కల్పించారు. వెంకటస్వామి కాక రాజకీయ చరిత్ర రాస్తే రామాయణం, వింటే భారతం అని ఇక్కడ స్థానికులు అంటున్నారు. మరి అంతటి రాజకీయ చరిత్ర కలిగిన వెంకటస్వామి రాజకీయ వారసత్వంలో వస్తున్న వంశీకృష్ణ ఏ మేరకు తన ప్రభావం చూపిస్తాడో వేచి చూడాల్సిందే.